सूत्रभाष्यौ कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्पुल्यं रामनामवरानने। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। ओम श्री गणेश प्रियात्मा స్వరూపులారా, ఈరోజు చాలా విశేషమైన రోజు, పరమ పవిత్రమైన రోజు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ గొప్ప సంస్థ మన హిందూ యొక్క సమాజం కోసము ఎంతో కృషి చేస్తూ ఉన్నది. ఈరోజు ఈ ఆర్ఎస్ఎస్ అనే ఒక గొప్ప విభాగము 100 సంవత్సరాల పూర్వము స్థాపించబడినది. ఈరోజు 100 సంవత్సరాల పండుగను మనందరం కూడా జరుపుకుంటున్నాం. యావత్ భారతదేశం అంతా కూడా చాలా గొప్ప భాగ్యం ఇది. దయచేసి మీరు ఎవరైనా మాట్లాడితే కొంచెం డిస్టర్బ్ అవుతుందన్నా ఎవరు కూడా దయచేసి మాట్లాడద్దు. కార్యకర్తలు కూడా అక్కడక్కడ నిలబడి చూడండి. ఎవరు కూడా సెల్ ఫోన్లు మాట్లాడకండి. వక్తలు ఉన్నారు. ఇంకా ఇది మేము చెప్పిన తర్వాత కొద్ది సెకండ్లో మేము కొన్ని నిమిషాలే మాట్లాడతాం. మేము ఎవరిని ఇబ్బంది పెట్టే పని మేము చెయ్యము. చేసుకున్నప్పుడు ఈ ప్రార్థన స్వరూపం అయిన తర్వాత ఒక వాక్యం చెప్పాము. మీరు ఎవరైనా మాట్లాడితే మేము మైకి కిందపెట్టే అనే ఒక అవకాశం మీకు ఇస్తున్నామంటే మీరందరూ కూడా ఎంతో భాగ్యవంతులు చూడండి. కాబట్టి సనాతన ధర్మము, ఈ ధర్మానికి మరణమంటూ లేదు. ఈ ధర్మం ఎప్పుడు పుట్టిందో తెలుసా? ఎవరికీ తెలియదు. ఈ ధర్మాన్ని ఎవరు స్థాపించారో తెలుసా? ఎవరికీ తెలియదు. ఈ ధర్మము సృష్టి మూలం నుంచి ఉన్నది. సృష్టి ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి ధర్మం ఉన్నది. దాన్నే సనాతనము అని చెప్పారు. అటువంటి హైందవ ధర్మము అనాదిగా వెలుగుతూ వస్తూ ఉన్నది. దీన్ని ఎందరో మహానుభావులు దీన్ని కాపాడుతూ వచ్చారు. గారికి, వసుమతి గారికి, హిందూ బంధుమిత్రులందరికీ కూడా నమస్కారము. నేను చాలా చిన్నదాన్ని,
వీళ్ళు మాట్లాడంత గొప్పగా నేను మాట్లాడలేకపోవచ్చు, కానీ ఏదో నాకు తోచిన నేను పల్లెటూరు వాళ్ళు ఉండేవాళ్ళు, అందరం ఉండేవాళ్ళం. నాకు కులం అనేది పెళ్లి చేసేటప్పుడు అదొక కాలం ఇంపార్టెంట్ అనేది అప్పుడు అర్థమైంది. అంత ఇదిగా పెరిగి నంద్యాలకు వచ్చినప్పుడు కొంచెం బాధగా ఉంది. కులం వేసిన టాపిక్ డిస్కషన్ జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఈ సభను చూసాక నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మనము కులం అనేది వదిలేసి ప్రయత్నం చేస్తున్నా, ఇంకా హిందుత్వం పట్టుకొని ఇది చేస్తున్న వాళ్ళందరికీ ఇందులో చిన్నవే మనం చేయగలిగినవి, కాలుష్యం తగ్గించడం, నీళ్లు వాడకంతో ఏం చేయడం అవి చేయాలి. సార్ అన్నట్టు మనము బొట్టు పెట్టేంత వరకు పర్వాలేదు, కానీ కొంచెం పెద్ద పల్లెలో సమన్వయం సద్భావం చాటుదాం, మనమంతా భావం చాటుదాం. మానవునిలో మాధవుణ్ణి దర్శించినది దేశం, ధర్మం. ఆలయాన వెలి పద సన్నిధిలో అర్చన కొనసాగిద్దాం. మనమంతా హిందువులం బంధువులై మెలగుదాం. ప్రతి పల్లెలో సమన్వయం చాటుదాం. నింగిత హిందువులం బంధువులై మెలగుదాం. ప్రతి పల్లెలో సమన్వయం సద్భావం చాటుదాం. విధి వదిలేదై మెలగుదాం. శ్రీ నమో నమః. యాదేషు తేన సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.